ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు ఈ స్త్రీల సదస్సు కార్యక్రమంలో బైబిల్ గ్రంథం నుంచి ఒక స్త్రీ గురించి తెలుసుకుందాము. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనము. సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిలు దేవుడిచ్చినటువంటి పుస్తకం అండి. మనకి దేవుడిచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథము. ఈ బైబిల్ గ్రంథంలో మానవ మనుగడకు కావలసిన విషయాలన్నీ కూడా రాయబడి ఉన్నాయి. మనం బైబిల్ చదువుకుంటూ ఉంటే మరి పూర్వం జరిగిన భక్తుల విషయాల్లో జరిగినటువంటి విషయాలను మనం తెలుసుకుని వాళ్ళ జీవితాల్లో ఎదురైనటువంటి సమస్యలను బట్టి వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారు, దేవుని మీద ఆధారపడినప్పుడు వాళ్ళకు వచ్చిన సమస్య ఎంత సులువుగా అది మారిపోయింది, వాళ్ళని ఆ కష్టాల నుంచి దేవుడు ఎలా విడిపించాడు, ఇవన్నీ కూడా పూర్వమందు జరిగినటువంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకుని మరి ఆ విధానంలో మనం కూడా మన జీవితంలో జరిగే ప్రతి విషయమందు దేవుని మీద ఆధారపడి దేవుని మార్గంలో మనం నడుచుకున్నట్లయితే మరి దేవుడు మనకి ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడండి. మరి భార్య అంటే మరి ఎంతో మరి దేవుడు ఒక కుటుంబానికి ఒక శిరస్సుగా దేవుడైతే ఉంచాడు. కుటుంబానికి శిరస్సు పురుషుడు తర్వాత మరి స్త్రీయే. మరి స్త్రీ జ్ఞానవంతురాలై ఉంటే మరి ఆ కుటుంబము ఎంతో సక్రమంగా క్రమంగా నడిపించబడుతుంది. జ్ఞానం అంటే దైవీకమైన జ్ఞానము, ఈ లోకపరమైన జ్ఞానము కాదు, కానీ దైవీకమైన జ్ఞానం ఉన్నప్పుడు మరి ఇంట్లో ఇరుకులైనా ఇబ్బందులైనా సమస్యలైనా మరి సంతోషమైన దుఃఖమైన ఎప్పుడైనా కానీ దేవుణ్ణి బట్టి ధైర్యముగా కుటుంబం ఉండగలుగుతుంది. మరి ఒక క్రమశిక్షణలో నడిపించబడుతుంది. మరి నీతి న్యాయాలను అనుసరిస్తూ దేవునియందు భయభక్తులు కలిగి నడిపించబడుతుంది అన్నమాట. అలాగే దేవుడిచ్చే శాశ్వతమైన బహుమానాలు పొందుకునే కుటుంబముగా కూడా ఆ యొక్క కుటుంబం ఉంటుంది. కాబట్టి స్త్రీ అనేది దైవికమైన జ్ఞానం కలిగి ఉండాలి. మరి స్త్రీ అంటే ఒక ఆడపిల్లగా పుట్టిన తర్వాత అనేక పాత్రలు వహించడం జరుగుతుందండి. బాలిక అయిన తర్వాత ఒక పెద్దది అవుతుంది బిడ్డ. ఆ పెద్దదైన తర్వాత మరి వివాహం అయ్యి అత్తింటికి వెళ్ళడం జరుగుతుంది. ఒక భార్య స్థానం అనేది ఎంతో మరి విలువైనది. ఒక భార్య స్థానం దేవుడు ఆదాము హవ్వల్ని స్త్రీ పురుషుల్ని సృష్టించి మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి పొందండి అని దేవుడు వాగ్దానం చేశాడు. మరి స్త్రీకి ఎంతో ఉన్నతమైన స్థానాన్ని దేవుడు ఇచ్చాడు. మరి ఫలించే ద్రాక్షావల్లి వలె దేవుడు స్త్రీని ఉంచాడు అనమాట. కాబట్టి మరి స్త్రీ ఒక భార్యగా వెళ్ళినప్పుడు ఒక ఫలించు ద్రాక్షావల్లి వలె ఆ కుటుంబానికి ఉండాలండి. అలా సుబుద్ధి కలిగి నడుచుకోవాలన్నమాట. సుబుద్ధి అంటే మన జీవితంలో జరిగే అన్ని విషయాల్లో కూడా చాలా బుద్ధి కలిగి వివేకం కలిగి ఆలోచిస్తూ మన అడుగులు వేయాలన్నమాట. చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. మరి భార్యకు చేదోడు వాదోడుగా ఉండాలి. సాటి అయిన సహకారినిగా దేవుడు భార్యను సృష్టించాడు కదండి. మరి ఆదాము అవ్వల్ని జతపరిచి దేవుడు ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదు, సాటి అయిన సహకారిని ఇవ్వాలి అని స్త్రీని దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఒక సాటి అయిన సహకారినిగా, భర్తకు ఒక సాటి అయిన సహకారినిగా ఉండాలి. నీ భర్త ఎటువంటి వాడైనా సుబుద్ధి కలిగి నువ్వు నడుచుకోవాలి. నీ కుటుంబాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. నువ్వు ఒక ఇంట్లో అడుగు పెట్టావంటే ఇంకా ఆ కుటుంబం నీదే అన్నట్లుగా నువ్వు ఉండాలన్నమాట. మరి బైబిల్ గ్రంథంలో ఇటువంటి సుబుద్ధి కలిగిన ఒక భార్య ఉంది. ఆమె సుబుద్ధి కలిగిన భార్య. ఆమె తన ఇంటి మీదకి వచ్చినటువంటి అపాయాన్ని, ఆ ఆపద నుంచి ఎలా రక్షించబడింది, తన కుటుంబాన్ని ఎలా రక్షించుకుందో మనం ఈరోజు ఈ వర్తమానంలో చూద్దాము. ఆ సుబుద్ధి కలిగిన భార్య పేరు, సుబుద్ధి కలిగిన భార్య యెహోవా యొక్క దానము. కాబట్టి దేవుడిచ్చు దానం అన్నమాట. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు యెహోవా యొక్క గుప్తములై ఉన్నవని దేవుని వాక్యం సెలవిస్తుందండి. కాబట్టి ఈ దేవుని మీద ఆధారపడిన బిడ్డలకు దేవుడు బుద్ధి జ్ఞాన వివేకములను ఇచ్చి నడిపిస్తాడనమాట. ఈ యొక్క అబీగయలు కూడా సుబుద్ధి కలిగిన భార్యగా మనం చూడవచ్చు అనమాట. మరి ఈ అబీగయలు గురించి 1 సమూయేలు 25వ అధ్యాయము 2వ వచనం చదివినట్లయితే ఇక్కడ అబీగయల్ పేరు రాయబడి ఉంటుందండి. ఒకసారి చదువుకుందాం.
1 సమూయేలు 25:2 కర్మెలులోని మయోను నందు ఆస్తి గలవాడొకడు కాపురముండెను. అతడు బహు భాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మెలలో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతివాడు. మరి ఈ వాక్యాన్ని చదివారు కదా ప్రియమైన సహోదరులారా. 1 సమూయేలు 25 నుంచి ఇక్కడ ఎంత చదివితే మరి అబీగయలు సుబుద్ధి కలిగి ఎలా వ్యవహరించిందో, తన కుటుంబాన్ని ఎలా రక్షించుకుందో ఈ యొక్క మరి అధ్యాయంలో రాయబడి ఉంటుంది. 1 సమూయేలు 25 అంతా కూడా చదవండి మొదటి నుంచి కూడా. మరి అబీగయలు భర్త చాలా మోటువాడు, దుర్మార్గుడు అయినప్పటికీ మరి అంత మాత్రమే కాదు, చాలా ధనవంతుడు కూడా. అయితే ఈమె సుబుద్ధి కలిగి మరి తనంత దుర్మార్గుడు అయినప్పటికీ సుబుద్ధి కలిగి చాలా జాగ్రత్తగా నడుచుకుంటుంది అనమాట. మరి ఇక్కడ చూసినట్లయితే ఈ రోజుల్లో చాలా మంది స్త్రీలు నా భర్త దుర్మార్గుడని, దుష్టుడని, అలా అని ఇలా అని మరి విడాకులు ఇచ్చేసే భార్యలుగా ఉంటున్నారనమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏంటంటే దేవుడు జతపరిచిన వాడిని ఏ మనుష్యుడు విడదీయకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. విడాకులు తీసుకోవడం అనే ప్రక్రియ దేవునికి అసహ్యమైన క్రియ అని దేవుని వాక్యంలో రాయబడి ఉందండి. అయితే నీకు వివాహం అయింది అంటే అది దేవుని ఏర్పాటును బట్టి అయిందని నువ్వు గ్రహించి, నీ భర్త దుష్టుడైనా దుర్మార్గుడైనా ఎటువంటి వాడైనా నువ్వు సుబుద్ధి కలిగి జ్ఞానం కలిగి నీ భర్తతో నువ్వు కాపురం చేయాలి. ఇక్కడ కూడా మరి అబీగయలు అలాగే ఉంటుంది. మరి అబీగయలు చూసినట్లయితే దేవుడు అబీగయలు గురించి ఏమని రాశాడంటే ఎంతో అందమైన స్త్రీ, అలాగే సుబుద్ధి కలిగిన స్త్రీ అని కూడా రాయబడి ఉంది. మరి అటువంటి మంచి అమ్మాయికి తగిన జోడు కాదు నాబాలు. అయినప్పటికీ మరి వివాహం అంటే చూసినట్లయితే మరి అబీగయలు తల్లిదండ్రులు మరి ఎందుకు చేసి ఉంటారో నాబాలుకిచ్చి, బహుశా ఎంతో గొప్పవాడు ధనవంతుడు కదా అని చేసి ఉండవచ్చు. అబీగయలు వాళ్ళు పేదరికం అనుభవించి ఉండవచ్చు. మరి ఎలా జరిగిందో మరి ఈ యొక్క అబీగయలు జీవితంలో జరిగిన విషయాలను బట్టి మరి తల్లిదండ్రులు కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే బిడ్డల పట్ల జ్ఞానము కలిగి మరి ఆస్తులు పాస్తులు చూడడం కాదు, కానీ మరి దైవికమైన జ్ఞానం ఉండే వ్యక్తినిచ్చి చేయాలనే ఆలోచన కలిగి కూడా ఉండాలి. మరి ఇంతటి మంచి అమ్మాయికి దుర్మార్గుడైన భర్తనిచ్చి చేశారు. మరి అయినప్పటికీ మరి తన తల్లిదండ్రులు పరువు తీసేయకుండా తను మరి కుండాలు పెట్టుకునే దానిగా ఉండకుండా సుబుద్ధి కలిగి తన గృహంలో ఉంటూ చక్కగా మంచి పనికత్తై ఇంటి బాధ్యతలు స్వీకరిస్తూ తన పనులు తను చేసుకుంటూ తన బిడ్డల కోసం తను అణిగి మణిగి ఉన్న స్త్రీ వలె ఈ అబీగయలు ఉందండి. మరి కాబట్టి ఈ అబీగయల నుంచి నేర్చుకోవాల్సింది కూడా ఇదే. ప్రతి స్త్రీ కూడా మీరు వింటున్నారా? భార్యల వలె ఉంటున్నారా? భర్తల మీద సాకులు చెప్పకండి, భర్తల్లో ఉన్న లోపాలు ఎంచకండి, దేవుని మీద ఆధారపడండి. భర్త అంటే భరించేవాడే భర్త. మరి సమస్తాన్ని కూడా దేవుడు భరిస్తున్నాడు. నేను నీకు భర్తనై ఉన్నాను అని యెషయా గ్రంథంలో రాయబడింది. కాబట్టి మరి మీ భర్త ఎటువంటి వాడైనా మరి అందరికీ భర్త అయి ఉన్న దేవుని బట్టి మీరు సంతోషిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మీకున్న కష్టాల నుంచి ఇబ్బందుల నుంచి విడిపించి నడిపిస్తాడు. మీ భర్త ఎటువంటి వాడైనా మీ భర్తను దేవుడు మారుస్తాడు, ఆయనకి మంచి మనసునిస్తాడనమాట. భార్య తన క్రియలతో తన భర్తను మార్చుకోవాలని పౌలు గారు చెప్తారండి. కాబట్టి మన క్రియలతో మన యొక్క ప్రార్థనలతో మన పురుషులను మనం మార్చుకునే విధంగా ఉండాలి. ఈ అబీగయలు కూడా మరి సుబుద్ధి కలిగి మరి దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకునే స్త్రీగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అయితే ఇక్కడ చూసినట్లయితే ఇటువంటి స్త్రీకి ఒక కష్టం వచ్చి పడింది అనమాట. దావీదు అనే రాజు, దేవుడు ఎన్నుకున్న రాజు, ఆ రాజుకి కోపం వచ్చి ఆ అబీగయలు అంటే ఆ నాబాలు ఇంట్లో ఉన్న మగవాళ్ళందరినీ చంపించేయమని 400 మంది సైన్యాన్ని అక్కడికి నాబాలు ఇంటి మీదకి పంపించాడు.
అయితే ఆ విషయం తెలుసుకున్న పనివాడు పరిగెత్తుకుంటూ ఈ అబీగయల్ దగ్గరికి వచ్చాడనమాట. వచ్చి ఇలా మన యజమాని మూర్ఖత్వం వల్ల మన ఇంటి మీదకి ప్రమాదం రాబోతుందని చెప్పినప్పుడు మరి ఈ యొక్క అబీగయలు చాలా సుబుద్ధితో వ్యవహరించింది. తన కుటుంబాన్ని రక్షించుకునే స్త్రీగా ఉందన్నమాట ఈ అబీగయలు. మరి చూడండి, ఏదైనా ఒక అశుభవార్త విన్నప్పుడు చాలా కృంగిపోతామండి. మరి కృంగిపోకూడదు. ఈ యొక్క అబీగయలు స్త్రీ నుంచి మనం నేర్చుకోవాల్సిన ధైర్యం. నిజంగా కడుపును పుట్టిన బిడ్డలకి ఏదైనా అపాయం వస్తే ఒక తల్లులు ఎంత కృంగిపోతారు కదా. మరి తన మీదకి ప్రమాదం వస్తుంది, తన భర్తను బట్టి తన బిడ్డల మీదకి ప్రమాదం వస్తుంది, తన కుటుంబం వారి మీద అందరికీ ప్రమాదం వస్తుంది. ఆ ప్రమాదం నుంచి ఎలా విడిపించబడాలో చాలా సుబుద్ధిగా ఆలోచించిందండి ఈ యొక్క అబీగయలు అనే స్త్రీ అండి. మరి అసలు ఎందుకు అంత 400 మంది సైన్యాన్ని ఈ యొక్క అబీగయలు ఇంటి మీదకి దావీదు పంపించాడంటే, ఈ నాబాలు గొర్రెల బొచ్చు కత్తిరిస్తూ ఆ కొండ ప్రాంతాల్లో ఉన్నప్పుడు దావీదు మరి సౌలు చేతిలో తప్పించుకుంటూ, సౌలు అనే రాజు ఉంటాడు, ఆ సౌలు దావీదుని చంపేయాలని చూస్తాడు. మరి ఈ దావీదు ఆ సౌలు చేతిలో తప్పించుకుంటూ ఆ కొండ గుహల్లో దాక్కుంటూ వస్తున్నాడు అనమాట. అప్పుడు ఆ సమయంలో దావీదు సైన్యానికి ఎంతో ఆహారం అవసరమైంది. అప్పుడు నాబాల్ని సహాయం కోరాడు. ఎందుకు సహాయం కోరాడంటే, అంతకుముందు దావీదు మరి తన ప్రాంతంలో ఉన్నప్పుడు ఈ నాబాలు తన గొర్రెలను అక్కడ మేపుకుంటున్నప్పుడు ఆ గొర్రెలకు ఏ అపాయము రాకుండా దావీదు ఎంతో శ్రద్ధగా చూసుకున్నారు. కాబట్టి ఉపకారం చేసి ఉన్నాడు కాబట్టి నాబాలుకి, ఇప్పుడు దావీదు అపాయంలో ఉన్నాడు కాబట్టి, నాబాలు ధనవంతుడు కాబట్టి ఏదైనా సహాయం చేస్తాడు. తనకు ఆహార కొరత ఉంది, తన వెనకాల 600 మంది సైన్యం ఉన్నారు, మరి వాళ్ళందరికీ ఆహారం కావాలి. ఈ నాబాలు ధనవంతుడు కాబట్టి సహాయం చేస్తాడని సహాయం కోరితే మరి నాబాలు చాలా హీనంగా దావీదును దూషిస్తాడనమాట. ఎంతో హీనంగా. దావీదు గొర్రెల కాపరి, అయితే దేవుడు దావీదును అభిషేకిస్తాడు రాజుగా. అయితే సౌలు ఏమో మనుషులు ఎన్నుకున్నటువంటి రాజు. అయితే సౌలు దావీదు మీద అసూయతో, దావీదు ఎక్కడ రాజు అయిపోతాడో అనే అసూయతో మరి ఆ దావీదును తరుముతున్నాడు, చంపేద్దామని చూస్తున్నాడు అనమాట. ఆ ప్రాణ భయంతో మరి సౌలును కూడా దేవుడు ఎన్నుకుని రాజు చేశాడు కాబట్టి సౌలును ఏమీ చేయకూడదు అన్న ప్రాణభయంతో దావీదు దాక్కుంటూ ఉన్నప్పుడు మరి ఎంతో మరి అపాయకరమైన పరిస్థితిలో ఉన్న దావీదు అలా ఉన్నాడు. మరి ఆ యొక్క లోకువును బట్టి సౌలు ఎలాగైతే దావీదుని హీనంగా చూసాడు, ఈ నాబాలు కూడా అలాగే హీనంగా మాట్లాడాడు అనమాట. ఎంతటి వాడికి నేనేంటి హెల్ప్ చేసేది, నేను ఇవ్వను అనేసి నాబాలు అంటాడనమాట. ఇక్కడ చూసినట్లయితే 1 సమూయేలు 25వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే, నాబాలు, దావీదు ఎవడు, యెస్సై కుమారుడు ఎవడు, తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. నేను సంపాదించుకున్న అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశుమాంసం తీసి నేను బొత్తుగా ఎరగని వారికిత్తునా అని దావీదు దాసులతో చెప్పగా. ఎంత హీనంగా మాట్లాడతాడో దావీదుని. మరి దావీదు అంత హీనంగా నాబాలు మాట్లాడినప్పుడు ఇలాగే నాబాలు ప్రతి ఒక్కరితో కూడా గొడవలు తెచ్చిపెట్టుకుంటూ ఉంటాడనమాట. మోటువాడుగా ఉంటాడు, మొరటవాడుగా ఉంటాడు. అలా మాట్లాడినప్పుడు దావీదుకు కోపం వచ్చి తన దగ్గర ఉన్నటువంటి ఎంతో యోధులు, వీరులు అయిన 400 మంది సైన్యాన్ని మరి ఆ యొక్క నాబాలు ఇంటి మీదకి పంపిస్తాడు. మరి ఆ విషయం తెలుసుకున్న ఆ పనివాడు పరిగెత్తుకుంటూ వచ్చి అబీగయలకు చెప్తాడనమాట. చెప్పినప్పుడు అబీగయలు చాలా సుబుద్ధి కలిగి వ్యవహరించి ఆ సమయంలో కృంగిపోకుండా, భయపడిపోకుండా మరి కావలసిన ఆహార పదార్థాలన్నిటినీ కూడా వండుకొని, ఇక్కడ చదువుకున్నట్లయితే 1 సమూయేలు 25వ అధ్యాయం 18వ వచనం, అందుకు అబీగయలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి వెంటనే తొందరగా
నిర్ణయం తీసుకుందనమాట. 200 రొట్టెలను, 2 ద్రాక్షారసపు తిత్తులను, వండిన 5 గొర్రెల మాంసమును, 5 మానికల వేచిన ధాన్యమును, 100 ద్రాక్ష గెలలను, 200 అంజూరపు అడలను గార్ధబముల మీద వేయించి, అంటే గుర్రాల మీద, మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను మీ వెనుక నుండి వచ్చేదనని తన పనివారికి ఆజ్ఞించి గార్ధము మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆమెకు ఎదురుపడి ఆమె వారిని కలుసుకొనెను. చూడండి, ఈమె ఎంతో సుబుద్ధిగా వ్యవహరించి మరి అన్ని ఆహార పదార్థాలను ముందుగా పంపించింది అనమాట. చూడండి, ఇక్కడ మరి ఈ విషయాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, అబీగయీలు ఎంత జ్ఞానవంతురాలైన స్త్రీ అండి, ఎంత చురుకైన పని కలిగిన స్త్రీ అండి. ఈరోజు స్త్రీలు అలాగా అబీగయీల వలె మరి అలా ఇంటి పనులన్నీ, ఇంటి బాధ్యతలు అలాగా నిర్వర్తిస్తున్నారా? చూడండి, కొంతమంది చలనా చెదురుగా పాడేసుకుంటూ ఉంటారు, ఏది ఎక్కడ ఉందో తెలియదు, అలా ఉంటారన్నమాట. వెంటనే సుబుద్ధి కలిగి తన ఒక క్రమం కలిగి అవన్నీ కూడా రొట్టెలు, ద్రాక్షారసపు తిత్తులు, మరి వెంటనే గొర్రెల మాంసము, వేయించినటువంటి ధాన్యము, ఇవన్నీ ద్రాక్షగలలో ఒక క్రమంలో మరి ఒక క్రమశిక్షణగా అన్నీ అమర్చి ముందుగా దావీదుకు పంపించి వెనక తను వెళ్ళిందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇది ఒక కృతజ్ఞత కలిగి ఇస్తున్నటువంటి కానుకగా దావీదుకు పంపించింది అనమాట. తన అపాయంలో ఉంది, తన కుటుంబం వారు మరి ఆపదలో ఉన్నారు, తన కుటుంబాన్ని రక్షించుకోవాలి కాబట్టి తను ఎంతో సుబుద్ధి కలిగి వ్యవహరించిందండి. మరి ఈ మాటలను బట్టి మనం కూడా ఈ రోజున మీరు ఏ అపాయంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ సమస్యల్లో ఉన్నా, ఏ చిక్కుల్లో ఉన్నా మీరు కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. కృతజ్ఞత కానుకలు మీ నోటి గుండా దేవుని స్తుతించండి. దావీదు కాళ్ళ మీద పడిందండి వెళ్ళి ఈ యొక్క అబీగయీలు స్త్రీ. మరి దావీదు కన్నా గొప్పవాడు, దావీదు వంశంలోంచి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు పాదాలను మనం పట్టుకొని ఆయన పాదాల ఎదుట సాగిలపడితే మనకున్న ప్రతి బంధకాల నుంచి యేసు ప్రభువులు వారు విడిపిస్తారండి. మరి ఈ రోజున అబీగయీలు అవన్నీ తీసుకుని వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి దావీదుతో మాట్లాడింది. అయ్యా, క్షమించు, నా భర్త మూర్ఖుడు, మోటువాడు, దుష్టుడు, నా భర్త మాటలను మీరు పట్టించుకోవద్దు, నా కుటుంబాన్ని కాపాడయ్యా, నా కుటుంబాన్ని విడిచిపెట్టయ్యా అని ఈ యొక్క అబీగయీలు అడిగిందండి. ఇక్కడ మీరు చదవండి, ఉంటాయి 1 సమూయేలు 25వ అధ్యాయం అంతా. వెంటనే అప్పుడు దావీదు కోపము అణిగిపోయింది. మృదువైన మాట అంట కోపమును చల్లారుస్తుందంట. నొప్పించు మాట ఇంకా కోపాన్ని రేపుతుంది. మృదువైన మాటతో ఆయన కోపాన్ని చల్లార్చిందండి. మరి దావీదు వెంటనే శాంతపడి, ఇక్కడ దావీదు ఏమంటాడంటే, అందుకు దావీదు, నాకు ఎదురుపడుటకు నిన్ను పంపిన ఇశ్రాయేలు దేవుడనే యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినము ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదం నొందుదువుగాక. నువ్వు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగునుగాక. ఆమేన్. చూసారా, ఆమె చూపిన బుద్ధి విషయమే. మరి తన మీద తన తప్పు ఏమీ లేకపోయినా తన భర్త పక్షాన విజ్ఞాపన చేసుకుంది దావీదు దగ్గరికి వెళ్ళి. తన భర్త బదులు తను అడిగింది క్షమించమని. మరి ఆ దినాన్న మరి దేవుడు ఎన్నుకున్న దావీదు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క దైవీకమైన జ్ఞానం కలిగిన స్త్రీ అని మనం చెప్పొచ్చు అబీగయీలు. ఎందుకంటే దావీదుని దేవుడు ఎన్నుకున్న విషయం అందరికీ తెలుసు. మరి అందులో ఈ అబీగయీలు కూడా తెలుసు అనమాట. దావీదు అంతటి వాణ్ణి నా భర్త ఎదుర్కొన్నాడు, దేవుడు సేవకుడు దావీదు అని దేవుని మీద నమ్మకం ఉంచి దావీదుకు ఎదురుపడి దావీదును క్షమించమని కోరుకుందనమాట. మరి ఆ క్షణాన్న ఒక రక్షణ పాత్రగా మరి దావీదు కూడా తప్పు చేయకుండా, దావీదు కూడా పాపం చేయకుండా ఈ స్త్రీ ఆపగలిగింది. ఈమెకున్న సుబుద్ధితో ఆపగలిగిందండి. మరి విన్నారు కదా, మరి ఆ దేవుని సేవకుడైన దావీదు ఆ బిడ్డను ఆశీర్వదించాడనమాట. మన ప్రియమైన సహోదరులారా, మీకున్న ఇబ్బందులు, ఇరుకులని, సమస్యలను బట్టి కృంగిపోకండి, భయపడకండి, బాధపడకండి. సుబుద్ధిగా ఆలోచిస్తూ జ్ఞానం కలిగి ఉండండి.
మరి ఈ యొక్క స్త్రీ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు మీరు తెలుసుకున్నారా? ఇంకా చదవండి, ఇంకా లోతైన విషయాలు తెలుసుకోండి. మరి జ్ఞానం కలిగి ఉండాలి, మరి చక్కని నిర్ణయాలు, దేవుని మీద ఆధారపడాలి. ఈ రోజున మీరు యేసయ్య అందు సాగిలపడి, అలనాడు అబీగయలు దావీదు పాదాలు పట్టుకుని దావీదుకు సాష్టాంగ నమస్కారం చేసింది. దావీదు వంశం నుంచి వచ్చిన వారే యేసుప్రభుల వారు, దేవుని కుమారుడు. మరి దేవుని కుమారుడైన యేసయ్య పాదాలు పట్టుకుని, యేసయ్య దేవునికి మనుషులకి మధ్యవర్తిగా యేసయ్య వచ్చారు. కాబట్టి ఈ రోజున మన కుటుంబాన్ని బట్టి, మన యజమానులను బట్టి మనం దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేయాలి. యేసయ్య నామంలో ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. మనకున్న ఇరుకులను బట్టి, సమస్యలను బట్టి మనం ధైర్యంగా సుబుద్ధి కలిగి వాటిని ఎదుర్కోవాలి. నీతిని అనుసరించి నడుచుకోవాలి. అలా నడుచుకుంటే దేవుడు గొప్ప స్థితిని ఇస్తాడు, గొప్ప మేలులతో నింపుతాడు. మరి అబీగయలు కుటుంబం రక్షించబడింది. దావీదు కోపాన్ని అణుచుకున్నాడు, వాళ్ళ కుటుంబాన్ని ఏమీ చేయలేదు. మరి అబీగయలు కుటుంబం అంతా రక్షించబడింది. ఆ దుర్మార్గుడు, దుష్టుడైన, మోటువాడైన భర్త చనిపోయాడు. ఎందుకంటే దావీదు ఇలా వస్తున్నాడని తర్వాత అబీగయలు ఇవన్నీ అయిపోయిన తర్వాత మరి ఎంతో మద్యం తాగేసి మత్తుడై ఉన్నప్పుడు వెళ్ళి చెప్పినప్పుడు మరి గుండె ఆగిపోయి చనిపోతాడనమాట. ప్రియమైన సహోదరులారా, ప్రియమైన సహోదరిలారా, మరి మీరు తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, మీ భర్తలు ఎటువంటి వాళ్ళైనా మీరు మీ భర్తలను ప్రేమించండి. దేవుడు చెప్పాడు, మీ భర్తకు లోబడి ఉండాలన్నాడు. దేవుడు పెట్టిన ఆజ్ఞను మీరు మేరకండి. మిమ్మల్ని హింసిస్తున్నా, తిడుతున్నా, మరి ఎటువంటి వాళ్ళైనా మీరు సుబుద్ధి కలిగి, జ్ఞానము కలిగి దేవుని మీద ఆధారపడి నడుచుకోండి. ఒకానొక సమయమందు దేవుడు తీర్పు ఏది ఇవ్వాలో, ఎలా చెయ్యాలో, ఎవరి క్రియలను బట్టి ఎవరికి ఏది ఇవ్వాలో దేవుడు ఇస్తాడు. నాబాలు క్రియలను బట్టి, నాబాలు మరి దుష్టుడు, దుర్మార్గుడు కాబట్టి తన మరణం పాలయ్యాడు. కాబట్టి ఎవరికి ఏది చేయాలో దేవునికి తెలుసు. మరి ఈ యొక్క అబీగయలు దావీదు లాంటి మహారాజుకి భార్య అయ్యిందనమాట. కాబట్టి దేవుడు ఏది చేయాలో దేవునికి తెలుసు. కాబట్టి మీరు దేవుని మీద ఆధారపడండి, దేవుని మాట ప్రకారం నడుచుకోండి. ఇంటికి శిరస్సు పురుషుడని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి భర్తను గౌరవించండి. భర్త ఎటువంటి వాడైనా గౌరవించండి. మీకు ఇబ్బందులు ఎదురైనా, బాధలు ఎదురైనా దేవునికి మొర్రపెట్టుకోండి. అయా ఈ ఇబ్బంది నుంచి, సమస్య నుంచి విడిపించయ్యా, నా భర్తను మార్చయ్యా, నా భర్తను నీ మార్గంలోనికి నడిపించయ్యా, నా భర్త హృదయాన్ని మార్చయ్యా అని మీరు ప్రార్థన చేయండి. సుబుద్ధి కలిగి, జ్ఞానము కలిగి ఆలోచించండి. ఒకవేళ మీ భర్త మొరటువాడే అనుకోండి, అసలు ఎందుకు అలా ఉన్నాడు, తన స్థితి ఏమిటి, తన యొక్క మానసిక పరిస్థితి ఏంటి అన్నది మీరు అర్థం చేసుకుని ఆ యొక్క విధానాన్ని బట్టి దేవునికి మొర్ర పెట్టాలండి. మరి మీ భర్త ఎలా చెప్తే అలా వినండి. మీ భర్తలకు లోబడి ఉండండి. దేవుడు లోబడమన్నాడు, లోబడండి. మరి అంతకన్నా ముఖ్యంగా దేవునికి లోబడండి, దేవుని మాటకు లోబడండి, దేవునికి ప్రార్థన చేసుకోండి. మరి దేవుడే తీర్పు తీరుస్తాడు, దేవుడే నడిపిస్తాడు, దేవుడే మీకు తోడుగా ఉంటాడు. పాపాన్ని మీకు అంటనివ్వకండి. ఆయన పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి మీ పరిశుద్ధతను మీరు కాపాడుకునే బిడ్డలుగా ఉండండి. మరి ఈ అబీగయలు అనే స్త్రీ కూడా ఎంతో పరిశుద్ధత కలిగిన స్త్రీ, ఎంతో వివేకవంతురాలైన స్త్రీ, సుబుద్ధి కలిగిన స్త్రీ అన్నమాట. దేవుని మాటలకు లోబడే బిడ్డగా ఉంది. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని మార్గాల్లో నడుచుకోండి. అబీగయలు నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఇవే. అబీగయలు అనే స్త్రీ చురుకైన స్త్రీ, ఇంటి చాకరీ చేసుకునే స్త్రీ. ఈ రోజుల్లో మరి స్త్రీలు ఇంట్లో పనులు చేసుకుంటున్నారా? ఎంతో పనులు చేసుకోవడానికి ఎంతో కష్టపడిపోతున్నారు. మరి చురుకైన స్త్రీల వల్లే ఉండాలి. మరి మన బాధ్యతలు మనం చక్కగా నిర్వర్తించుకోవాలి. మన బిడ్డల పట్ల మనం పనులన్నీ సక్రమంగా జరిగించుకోవాలి. మంచి భోజన పదార్థాలు వండి పెట్టుకోవాలి. మరి పురుషులకు మంచిగా మనం సహాయం చేసే వాళ్ళగా ఉండాలి. మంచి ఆలోచన చెప్పే వాళ్ళగా ఉండాలి. దేవుని మీద ఆధారపడితే దేవుడు అన్ని సక్రమంగా నడిపిస్తాడు. మరి ఈ యొక్క కొద్ది మాటలను బట్టి దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.